టైం అయితే ఉదయం 6:30. ఏ రోజు బట్టలు ఆ రోజు అయితే ఉతికేస్తుందండి. ఇలా అయితే భారం తగ్గుతుంది. ఓ పక్క అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టారు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మాకైతే ఇక్కడ కింద వాటర్ పోవడానికి ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ పోవడానికి కింద అయితే డ్రైనేజ్ లేదు. దానివల్ల ఇప్పుడు బట్టలు అయితే అప్పుడు ఉతికేస్తుంటుంది. అంటే నిన్న విడిచిన బట్టలు ఈరోజు అలా ఉతికేస్తుంది. ఎంత బాగోకపోయినా సరే ఉదయం లేచి బట్టలు అయితే ఉతికేస్తుందండి. మాసిన బట్ట అన్నదంటే దండి మీదకి వెళ్ళే వరకు ఊరుకోదు. బట్టలు ఉతకడం ఎంత అయిపోయిందండి. ఇంకా అవి నీళ్ళు తీసుకొని దండల మీద ఆరవేసుకొని క్లిప్లు అయితే పిడేస్తుంది. ఇంకా మాకైతే ఎండ వచ్చిందా ఎండ లేదన్న ప్రాబ్లం లేదు. బయట అయితే షెడ్ ఉంది. ఆ నేనైతే ఆరేసేసేసి అన్నం కూడా ఉడికేసింది. ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరి తీస్తూ ఉంది. ఎందుకబ్బా కొబ్బరి తీస్తుంది అనుకున్నాను, తర్వాత అర్థమైంది. తర్వాత చెప్తానండి. దోసుకే ఇలా పోయావా పిండి? బియ్యం అయిపోతే అసలు బాగా రాదా? రెండు పచ్చిమిరకాయలు 3 టమాటాలు పులిపే తెస్తే ఏం వండుతుంది, ఏం కూర అయితే అనుకున్నాను. మా ఆవిడైతే ఇల్లు చాలా శుభ్రం ఉంచుకుంటుందండి. అదిగో చూడండి, స్టవ్ అయితే తుడిసిందే తుడుతూ ఉంటుంది. ఇదిగోండి ఆదివారం తెచ్చిన చికెన్ అయితే కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. అది అయితే ఇప్పుడు ఈ ఉదయం వండడానికి అయితే తీసుకొచ్చింది. దీంట్లో వేయడానికి అయితే కొబ్బరి అయితే తీసిందండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ టమాటాలు ఉల్లిపాయ ఎందుకని. నాకు సర్ప్రైజ్ అనమాట. నేను అనుకోలేదు చికెన్ వండుతుందని. నాకు అప్పుడే తెలిసిందనమాట. మా లేదు అన్నీ లేపు, అన్నీ కూడా లేపు. మాయ్ అన్నీ కూడా లేపు. లేదు అన్నీ లేపు.
ఇడ్లీ బాగుంది ఈరోజు. ఏంటిది గోంగూర? ఆ. ఎన్ని మిరగాయలు వేసి పచ్చడి చేయొచ్చు కదా. ఈరోజు లంచ్ ఏంటంటే అన్నం, కూర ఏంటంటే చికెను. ఈ ఆహారం ఇచ్చిన దేవునికి నా కృతజ్ఞతలు. లేని వారికి దేవుడు ఆహారాన్ని దయచేయాలని నా ప్రార్థన. ఆహారాన్ని మీరు వృధా చేయకండి. ఆహారం లేకుండా చాలామంది అయితే బాధపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫుల్ వీడియో కొరకు కింద క్లిక్ చేయండి.